హాయ్ ఎవరీవన్, నేను మీ వెంకట్ అండ్ వెల్కమ్ టు యాష్ టెక్ ఛానల్. ఈరోజు డే 4 యొక్క యూనిక్స్ అండ్ లైనక్స్ ఫండమెంటల్స్లో మనం వర్చువల్ బాక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం అన్నది మనం ఈరోజు చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సో మనం డే 3లో ఆల్రెడీ వర్చువల్ బాక్స్ అంటే ఏంటి, డిఫరెంట్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్లో ఏమున్నాయి, అందులో ది బెస్ట్ ఏంటి అని మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనం డే 4లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు వర్చువల్ బాక్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మన విండోస్ పీసీ ఆర్ ల్యాప్టాప్లో అన్నది డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి, యాక్సెస్ చేసిన తర్వాత దానిలో మనం ఎలా వర్క్ చేయాలి, ప్లే అరౌండ్ చేసుకోవాలన్నది మనం చూస్తాం. దాని తర్వాత ఫైనల్గా దాని మీద మనం గస్ట్ ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం అన్నది మనం తెలుసుకుందాం. ఓకే, సో మనం సాఫ్ట్వేర్స్ని మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డే 3లో చెప్పుకున్నాం. వర్చువల్ బాక్స్ అనేది ఒరాకిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఫ్రీగా ఉంటుంది, మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి మనం ఏం లైసెన్సింగ్ ఏం అవసరం లేదు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా వర్చువల్ బాక్స్ అనే పేజ్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక విధానంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేంటంటే oracle.comలోకి వెళ్ళి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఉబుంటూ కానీ లేకపోతే RHEL కానీ లేకపోతే OEL కానీ, మనం OEL నథింగ్ బట్ ఒరాకిల్ ఎంటర్ప్రైజెస్ లైనక్స్ ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా నేను ఈరోజు వీడియోలో మ్యాక్సిమం నేను OEL ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది కవర్ చేస్తాను. సో దాన్ని ఎలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, పార్టీషన్స్ ఇవన్నీ. ఎందుకంటే ఉబుంటూతో పోల్చుకుంటే ఎక్కువ ఒరాకిల్ లైనక్స్ రిలేటెడ్ ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా రియల్ టైంలో యూజ్ చేస్తుంది. అంటే రెడ్ హ్యాట్ లైనక్స్ కానీ OEL కానీ మనకి ఎక్కువ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం నేను మ్యాక్సిమం ఒరాకిల్ లైనక్స్ ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే మనం సింపుల్గా మన యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసేసి బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే సింపుల్గా డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మనకు ఒక 2 లింక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ లింక్ చూడండి. మీరు ఎప్పుడైనా ఏవైనా లింక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనం అవి ఆథరైజ్డ్ లింక్సా కాదని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆథరైజ్డ్ లింక్స్ అంటే ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ప్రోడక్ట్ నేమ్ ప్రాపర్గా ఉందో లేదా చెక్ చేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే ఇన్ కేస్ మీరు వేరే అదర్ లింక్స్ నుంచి డౌన్లోడ్ చేస్తుంటే మీరు డౌన్లోడ్ చేస్తున్న సాఫ్ట్వేర్తో పాటు డిఫరెంట్ మాల్వేర్ రిలేటెడ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ అయ్యి మీ సిస్టమ్ వైరస్కి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ఆథరైజ్డ్ సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ virtualbox.org అనేది మనకు ఒక ఆథరైజ్డ్ సైట్. అదేవిధంగా మనం డైరెక్ట్గా ఒరాకిల్ సైట్లో కూడా లాగిన్ అయ్యి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ oracle.com అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ముందు oracle.com నుంచే చూపిస్తాను మీకు. సో మీరు కొంచెం డ్రాప్ డౌన్కు వెళ్తే ఇక్కడ చూడండి, మనం వర్చువల్ బాక్స్ అనేది డిఫరెంట్ హోస్ట్ ప్లాట్ఫామ్లో పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే మనం విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ అంటే ఏంటంటే మీ యొక్క పీసీ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, అందులో ఉన్న విండోస్ 10 మీద అయినా రన్ చేసుకోవచ్చు, విండోస్ 11 మీద రన్ చేసుకోవచ్చు, ఆర్ ఇప్పుడు విండోస్ 8 సంథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర విండోస్ లేదు, మ్యాక్ ఉంది అనుకుంటే మీరు మ్యాక్ బుక్లో కూడా మ్యాక్ ల్యాప్టాప్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీరు Solaris 11 యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీ యొక్క సిస్టమ్ దానిపైన కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ని. సో మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే మీ ప్లాట్ఫామ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం మ్యాక్సిమం మనం విండోస్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాం, ఆర్ డెస్క్టాప్స్ ఇంట్లో ఉంటాయి, పర్సనల్ కంప్యూటర్స్, వాటిలో మనం చేస్తాం కనుక విండోసే ఉంటుంది కనుక మనం డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టాలర్ అనే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఇన్స్టాలర్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా మీరు సేమ్ థింగ్ వర్చువల్ బాక్స్ అనే సైట్లోకి వచ్చేసి అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే సింపుల్, మీరు విండోస్ హోస్ట్లో కూడా చేసుకోవచ్చు, మ్యాక్లో కూడా చేసుకోవచ్చు, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్లో చేసుకోవచ్చు, సోలారిస్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇది ఏంటంటే ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీద మీరు
వర్చువల్ బాక్స్ అనే దాన్ని వేసుకోవడానికి వెసులుబాటు ఉంది అని చెప్పి ఐ మీన్ వర్చువల్ బాక్స్ అనే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ లాగా ఇచ్చేశారు. సో మనం ఇది క్లిక్ చేసుకున్న సేమ్ పేజ్కి వెళ్తుంది. అయితే ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ చూస్తే మీరు ఒరాకిల్ సైట్ నుంచి వెళ్ళినప్పుడు కొంచెం మైనర్ వర్షన్ అనేది తక్కువ ఉంటుంది, లైక్ 7.0.12 ఉంది. అదే మీరు వర్చువల్ బాక్స్ సైట్ నుంచి వెళ్తే 7.0.14 ఉంది. సో అది లేటెస్ట్ అన్నట్టు. సో మీరు ఏది తీసుకున్నా ఐ మీన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో ఈ విధంగా మనం సాఫ్ట్వేర్ అయితే మనం వర్చువల్ బాక్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఉబుంటూని ఎలా డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చూసుకున్నాం కదా, అది ఇన్స్టలేషన్ నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. దానికన్నా ముందు మనం ఓఎస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి ఉబుంటూ, ఇక్కడ మీరు ఉబుంటూ సర్వర్ అనొచ్చు, ఉబుంటూ డెస్క్టాప్ అనొచ్చు, వాటెవర్ మీరు ఎలా చేసుకున్నా మీరు అఫీషియల్ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ubuntu.com అనేది అఫీషియల్ సైట్. సో మీరు దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఏంటంటే యాక్సెప్ట్ ఆల్ విజిట్ సైట్స్, ఇది జనరల్గా అడుగుతుంది. సో జస్ట్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఉబుంటూ సర్వర్ ఉంటుంది కదా, మాన్యువల్ సర్వర్ ఇన్స్టలేషన్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉబుంటూ సర్వర్ 22.0.43 అనేది ఒక స్టేబుల్ వెర్షన్. సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అని చెప్పగానే క్లిక్ చేయగానే మనకి ఏమంటుందో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఈ ఇమేజ్ అనేది ఐఎస్ఓ ఇమేజ్. సో ఈ ఐఎస్ఓ ఇమేజ్ ఆల్మోస్ట్ మనకి 2 నుంచి ఒక 4 GB ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఐఎస్పీ స్పీడ్ ఇది మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నా మిషన్లో నేను ఆల్రెడీ ఈ ఐఎస్ఓని డౌన్లోడ్ చేసేసాను. సో నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఓకే, సో మీరు కంపల్సరీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాకనే మీరు ఇన్స్టాలేషన్ అనేది మీరు చేయగలరు. ఓకే, నేను ప్రస్తుతానికైతే నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఈ విధంగా మీరు ఉబుంటూ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు ఉబుంటూతో వద్దు, మీకు సమ్ కైండ్ ఆఫ్ లైనక్స్ ఒరాకిల్ లైనక్స్ రెడ్ హ్యాట్ లైనక్స్ కైండ్ ఆఫ్ ఇది కావాలనుకుంటే మీరు ఈ విధంగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి 2 వేస్ ఉంటాయి డౌన్లోడ్ చేయడానికి. ఒకటి మీరు డైరెక్ట్ oracle.com సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు చాలా రకాలు చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు సింపుల్ ఇక్కడ మీకు ఒరాకిల్ సాఫ్ట్వేర్ డెలివరీ క్లౌడ్ అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీరు ఈ విధంగా వెళ్ళి డౌన్లోడ్ చేస్తే మీరు సైన్ అప్ అవ్వాలి. మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే సింపుల్ మీ జీమెయిల్తో మీరు సైన్ అప్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అగైన్ ఇట్స్ ఫ్రీ. అలా కాదు అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రీలీ అవైలబుల్ కదా, మీరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. రైట్ క్లిక్ కొట్టండి. సో మీరు ఇలా వెళ్ళారనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇంకా సైన్ అప్ అయ్యే అవసరం ఉండదు. సింపుల్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోయి మనకి ఏ ఓఎస్ కావాలో ఆ ఓఎస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒరాకిల్ ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే ఓఎస్లని ఒరాకిల్లో ఉన్న డిఫరెంట్ వెర్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఓఎస్తో పాటు సపోర్ట్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఒరాకిల్ వెండర్ని కాంటాక్ట్ అయ్యి ఒరాకిల్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఓఎస్ఎస్ కొనుక్కోవాలి. సో రియల్ టైంలో అలానే ఉంటుంది. అంటే ఎవరైతే కస్టమర్ని డిజైన్ చేస్తారో వాళ్ళు డిసైడ్ అవుతారు. అంటే ఒరాకిల్ ఓఎస్ కావాలంటే వాళ్ళు ఒరాకిల్తో టైప్ అయ్యి వాళ్ళు ఓఎస్ని కొనుక్కుంటారు. దాంతోపాటు సపోర్ట్ కూడా చేసుకుంటారు. సపోర్ట్ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ ప్లాన్స్ బట్టి సపోర్ట్ కూడా తీసుకుంటారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ మీరు సర్వర్ లాంచ్ చేసుకున్నాక ఏవైనా సమ్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి, సో దాన్ని మీరు ట్రబుల్ షూట్ చేయలేకపోతే మీరు ఒరాకిల్ కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అయ్యి ఎస్ఆర్ అంటారు ఒరాకిల్ లాంగ్వేజ్లో, సర్వీస్ రిక్వెస్ట్ అంటారు. సో దాన్ని ఓపెన్ చేసేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సొల్యూషన్ ఇస్తారు. సో అది సపోర్ట్. అంతే, మీరు సపోర్ట్ తీసుకోకుండా జస్ట్ ప్లెయిన్గా మీరు ప్లే అరౌండ్ లైక్ దాని ఏమంటారు పిఓసి పర్పస్ యూజ్ చేస్తున్నారంటే సపోర్ట్ ఏం అవసరం లేదు. సో మనం ఈరోజు అదే చేస్తున్నాం. సో మనకేం సపోర్ట్ అవసరం లేదు. సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. అవసరం లేకపోతే మనం టెర్మినేట్ చేసుకుంటాం. సో దీనికోసం మనం ఏం మనీ పే చేయవసరం లేదు. సో ఇక్కడ చూస్తే మనకి చాలా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. సో అందులో మీరు మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేస్తుంది ఏ ప్లాట్ఫామ్ మీద, x86 64-బిట్ ప్లాట్ఫామా x86 32-బిట్ ప్లాట్ఫామా. సో ఇప్పుడున్న మనం కంప్యూటర్స్ ఏవైతే ల్యాప్టాప్స్ అవ్వచ్చు, పీసీస్ అవ్వచ్చు, మ్యాక్సిమం 64-బిట్టే ఉంటుంది కనుక మీరు 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న లింక్నే క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. 6.8 నుంచి ఉన్నాయి. అంటే ప్రీవియస్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు
అవుట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ సైకిల్ అంటారు ఓఎస్ టెక్నాలజీలో, అది లేదు ప్రెజెంట్. ఓల్డర్ వెర్షన్స్ ఇప్పుడు సపోర్ట్ లేదు కనుక అవి ఇక్కడ లిస్ట్లో లేవు. సో ఇప్పుడు ఒక స్టేబుల్ వెర్షన్ తీసుకోవాలనుకుంటే నేను ఇదర్ 8.9 అయినా తీసుకుంటాను ఆర్ 8.8 అయినా తీసుకుంటాను. అలానే 9.3 కూడా తీసుకోవచ్చు, బట్ నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ యూస్ కేస్ నేను తీసుకొచ్చుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఫుల్ వాయిస్ కావాలా, బూట్ ఐఎస్ఓ కావాలా, యూకేఈ కావాలా లేకపోతే సోర్స్ కావాలని చెప్తుంది. సో దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే, మనం రియల్ టైంలో సర్వర్ని హోస్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఫుల్ వాయిస్ యూజ్ చేస్తాము. అలా కాదు, మనకి జస్ట్ పోర్టబుల్ ఇమేజ్ ఉంటే చాలు, జస్ట్ సర్వర్లో నాట్ సర్వర్, మనం ప్రాక్టీస్ పర్పస్ యూజ్ చేస్తున్నాం కనుక సింపుల్గా లాంచ్ చేసేసుకొని చిన్న చిన్న కమాండ్లు ఎగ్జిక్యూట్ చేసుకుని తర్వాత టెర్మినేట్ చేసేసుకుంటామంటే బూట్ ఐఎస్ఓ ఇమేజ్ సరిపోతుంది. సో యూకే అనేది ఇది అన్బ్రేకబుల్ కర్నల్ అంటారు. ఇది సిమిలర్ టు రెడ్ హ్యాట్ కర్నలే, దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకొని ఒరాకిల్ వాడు అలా ఇంట్రొడ్యూస్ చేశాడు, యూకే అని అంటారు. సో కెర్నల్స్ గురించి మనం డీటెయిల్గా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో సోర్స్ అంటే ఇది బయట నుంచి ఏదైనా లింక్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి సోర్స్ ఐఎస్ఓ అంటాం. అంటే వాళ్ళే ఇస్తారు, ఒరాకిల్ ప్రొవైడ్ చేస్తారు. సో నేనేం చేస్తానంటే ఇందులో నాకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకుంటాను. సో నేను నా యూస్ కేసులో ఇక్కడ మీకు చూపించడానికి కోసం నేను ఆల్రెడీ 2 డౌన్లోడ్ చేశాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో దానికన్నా ముందు మరి కొంచెం కిందకు వెళ్తే, ఒకవేళ మీ ల్యాప్టాప్ లేకపోతే మీ యొక్క సిస్టమ్ అనేది ARC64 అంటే ఇది ARM ప్రాసెసర్ అంటారు, ఇన్ కేస్ ఆ టైప్ ఆఫ్ ప్రాసెసర్ ఉండి 64 బిట్ కావాలనుకుంటే ఇందులో వెర్షన్ తీసుకుంటారు. అగైన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏది పడితే అది డౌన్లోడ్ చేయలేము, మన యొక్క ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ బట్టే మనం చేసుకోవాలి. సో మాక్సిమం మన ప్రాసెసర్లు అనేవి 64 బిట్లో ఉంటాయి కనుక ఇందులో ఏదో ఒకటి తీసుకున్నా నడుస్తుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే మీకు చూపించడానికి శాంపుల్గా నేను ఒకటి క్లిక్ చేస్తాను. ఎగ్జాంపుల్ 8.9 క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు ఆల్మోస్ట్ 12 GB, ఇక్కడ చూస్తే మీకు 12 GB అని చూపిస్తుంది అండ్ 40 minutes పడుతుంది అని చెప్తుంది డౌన్లోడ్కి. ఇది నా యొక్క ఐస్పీ స్పీడ్ కనుక ఇలా ఉంది కనుక నాకు 40 minutes చూపిస్తుంది. మీకు ఐస్పీ స్పీడ్ సూపర్ స్పీడ్ ఉంటే ఇంకా మేబీ 30 minutes 20 minutesలో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏ ఓఎస్ కావాలంటే ఆ ఓఎస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే అగైన్ క్యాన్సిల్ చేసేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను లోకల్లో, కొంచెం టైం సేవ్ చేయవచ్చు అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా మనం ఒరాకిల్ లైనక్స్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏంటంటే ఇన్ కేస్ మీరు రెడ్ హ్యాట్ లైనక్స్తో వద్దు, నాకు ఓఎల్ అవసరం లేదు, నాకు ఒరాకిల్ లైనక్స్ వద్దు, ఆ రెబుంటో కూడా వద్దు, నాకు రెడ్ హ్యాట్ లైనక్స్ కావాలి అనుకోండి. ఎస్, మీరు రెడ్ హ్యాట్ లైనక్స్ కూడా చేసుకోవచ్చు. అది ఏంటంటే ఇందులో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ సైన్ అప్ అయిపోయి మీ యొక్క జీమెయిల్తో సైన్ అప్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా రెడ్ హ్యాట్ ఏంటంటే మీకు కమర్షియల్ వెర్షన్ ఉంటుంది. కమర్షియల్ వెర్షన్ అంటే మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డే 1 ఆ డే 2లో చెప్పుకున్నాం. మీరు ఒకసారి వీడియోకి వెళ్ళి చూసుకోండి, కమర్షియల్ వెర్షన్ అంటే ఏంటి, కమ్యూనిటీ వెర్షన్స్ అంటే ఏంటి చూసుకోండి. సో ఇక్కడ కమర్షియల్ వెర్షన్ ఇవన్నీ వస్తాయి కనుక మీరు సైన్ అప్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తుందో డౌన్లోడ్ RHEL టు నో కాస్ట్ అంటే అగైన్ ఇది ఫ్రీ, కానీ మీరు సపోర్ట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే మీకు చార్జబుల్ అవుతుంది. సో మనం రియల్ టైం ఇందాక చెప్పుకున్నప్పుడు రియల్ టైంకి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ని మనం డిజైన్ చేసినప్పుడు ఏ ఓఎస్ అనేది ఫస్ట్ డిసైడ్ అవుతాం. దాన్ని బట్టి ఒరాకిల్ అయితే ఒరాకిల్ని కాంటాక్ట్ చేస్తాం, RHEL అయితే RHELకి కాంటాక్ట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఆన్ ప్రెమిసెస్ ఎన్వైరన్మెంట్. అదే కానీ మీరు క్లౌడ్లో ఒకవేళ హోస్ట్ చేస్తూ ఉంటే సర్వర్స్ని, దెన్ మీకు ఈ లైసెన్సింగ్ గురించి వాటి గురించి మీకు అనవసరం. అంటే ఓఎస్ ప్రీ ఇన్స్టాల్డ్గా వాటితో పాటే వస్తుంది. అందులో అమెజాన్ అయితే అమెజాన్లో మీరు ఏమైనా తీసుకుని చేసేసుకుంటారు. సో అక్కడ కూడా మీకు ఓఎస్ సపోర్ట్ కావాలంటే వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత RHEL ఆర్ ఒరాకిల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒరాకిల్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు చెప్పొచ్చు, నా ప్రోడక్ట్ ఇందులో అమెజాన్ క్లౌడ్లో ఉంది, నాకు దీని మీద ఓఎస్ రిలేటెడ్ సపోర్ట్ కావాలి అంటే వాళ్ళు మీకు చెప్తారు ఏంటి అనేది. ప్రైజింగ్ మోడల్స్ అన్ని ఆన్ ప్రెమిసెస్ మీద హోస్ట్ చేసేదానికి, క్లౌడ్ మీద హోస్ట్ చేసేదానికి ప్రైజింగ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఆ ప్రైజింగ్ థింగ్స్ అనేవన్నీ మనం ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఇనిషియల్గా బిల్డ్ చేస్తున్నప్పుడే అవన్నీ మనం ఒక కోట్ చేస్తాం. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అన్నది అదంతా స్టార్టింగ్లోనే చేస్తారు. అగైన్ అది మన వర్క్ కాదు, ఇన్ ది సెన్స్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
ప్రాజెక్ట్ టీమ్స్ ఇలా ప్రొడక్ట్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు అవన్నీ డిజైన్ చేస్తారు. అది డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రజెంట్ అయితే మనకి దాని గురించి అనవసరం. ఓకే, సో ఈ విధంగా మనం రెడాట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా వద్దు అనుకుంటే మీరు CentOS కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ CentOS అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు CentOS అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు డైరెక్ట్ డౌన్లోడ్స్ ఉండవు. సమ్ కైండ్ ఆఫ్ టోరెంట్స్ లింక్స్ లాగా వస్తాయంటే దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అయితే నేనైతే ప్రిఫర్ చేయను CentOS ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అని. మ్యాక్సిమం ఇదర్ మీరు ఒరాకిల్లో ఆర్ రెడాట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బేసిక్స్ కమాండ్స్. లేదు ఈ రెండు వద్దనుకుంటే ఇప్పుంటా కూడా చేసుకోవచ్చు. అయితే మీకు ఎక్కడ డిఫరెన్సెస్ వస్తుంది అంటే ఈ ఓఎస్ఎస్లో అడ్మినిస్ట్రేషన్ పార్ట్కి వెళ్ళిపోతే చిన్న చిన్న కమాండ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ తీసుకున్నాం అనుకోండి, రెడాట్ తీసుకున్నా ఒరాకిల్ తీసుకున్నా సిమిలర్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఎం కమాండ్స్ యూజ్ చేయొచ్చు. అంటే లేటెస్ట్ వర్షన్లో అయితే DNF అని ఉంటుంది. కొంచెం లోయర్ వెర్షన్స్లో అయితే ఓల్డర్ వెర్షన్లో అయితే ఎం అనే కమాండ్తో మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం. కానీ ఇవంటోలో అలా ఉండదు. apt get అనే కమాండ్ యూజ్ చేసి చేస్తాం. అలా చిన్న చిన్న కమాండ్సే డిఫరెంట్ ఉంటాయి when it comes to the అడ్మినిస్ట్రేషన్ పార్ట్. సో అక్కడ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. కానీ ప్రతి కమాండ్ మనం ఏవైతే బేసిక్ కమాండ్స్ ఇప్పుడు మనం ఈ సిరీస్లో అదే లైనక్స్ అండ్ యూనిక్స్ ఫండమెంటల్స్ తీసుకుంటామో ఆ కమాండ్స్ అన్ని మనం ఏ ఫ్లేవర్లో అయినా ఒకేలా రన్ అవుతాయి. దెర్ ఈస్ నో డిఫరెన్సెస్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ సైడే కొన్ని కాన్సెప్ట్స్ ఆర్ కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ అవుతాయి. అదర్ దెన్ దట్ రిమైనింగ్ సేమ్. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఈదర్ గో విత్ ఒరాకిల్ క్లౌడ్ ఒరాకిల్ ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ ఆర్ రెడాట్ క్లౌడ్ రెడాట్ ఎంటర్ప్రైజెస్ OS లైనక్స్ ఏదైనా అవ్వచ్చు. సో నాకు మాటకి క్లౌడ్ అని వచ్చేస్తుంది, ఎందుకంటే నేను క్లౌడ్లో వర్క్ చేసి అలా ఆ ఫ్లోలో వచ్చేస్తుంది. సారీ ఫర్ దాట్. సో ఓకే, సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఈ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేశారు కదా, ఏది వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ని, దాన్ని మీరు డబుల్ క్లిక్ చేయాలి. సో మీరు ఈ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారు కనుక దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మీకు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయిపోవచ్చు. అంటే ఎందుకు ఫెయిల్ అయిపోవచ్చు అని చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ నా మిషన్ నేనైతే ఏదైతే PC యూజ్ చేస్తున్నానో అదేమో Windows 11. ఓకే, సో అందులో ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఇది ఒక ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయిపోయింది. ఆ ఎర్రర్ ఏమంటుందంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే నేను కంపల్సరీ మైక్రోసాఫ్ట్ విజువల్ C++ 2019 రీరిస్టబుల్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. రీరిస్టబుల్ అనే ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇది చేస్తే గానీ ఇది ప్రాపర్గా పనిచేయదు. అంటే ఇది కైండ్ ఆఫ్ డిపెండెన్సీ అనుకుందాం. ఓకే, ఇది చేస్తేనే ఇది అవుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఈ విధంగా ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తామంటే వాళ్ళు PCలో కూడా ఈ విధంగా మోస్ట్లీ ఇష్యూ రావచ్చు. వస్తే ఏం చేయాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఇన్ కేస్ మీరు డబుల్ క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ అని చెప్పి ఏదైనా ఈ ఎర్రర్ కాకుండా డిఫరెంట్ ఎర్రర్ వస్తే వెల్ అండ్ గుడ్. కానీ ఇన్ కేస్ ఈ ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం కంపల్సరీ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేస్తాము అని అంటే అగైన్ మళ్ళీ మనం బ్రౌజర్లోకి వెళ్దాం. ఈ బ్రౌజర్లో ఏం చేయాలంటే విండోస్ C++ 2019 ఇలా ఎంటర్ చేయగానే మీకు ఏమొస్తుందనంటే ఫస్ట్ పేజ్ ఏదైతే వస్తుందో ఇక్కడ చూడండి. నేను మ్యాక్సిమం ఏవైతే ఓపెన్ చేసానో అన్ని అఫీషియల్ సైట్స్ నుండే చేస్తున్నాను. కొన్ని ఉంటాయి ఇలా డిఫరెంట్ సైట్స్ అన్ని, దాని నుంచి చేయొద్దు. డెఫినెట్లీ ఏదైతే అఫీషియల్ సైట్ ఉంటుందో దాని నుంచే చేయండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంకో విండోలో ఓపెన్ చేసుకొని ఇక్కడ కొంచెం కిందకు వస్తే చాలా వెర్షన్స్ ఉంటాయి. సో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిందంటే లేటెస్ట్ వెర్షన్. ఇది మనం యూజ్ చేసింది 64-bit కనుక దానికి రిలేటెడ్ ఇది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది డౌన్లోడ్ చేయగానే ఒక ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఇలా. సో ఇది కంప్లీట్ అవ్వగానే దీన్ని డబుల్ క్లిక్ కొట్టాలి. సో డబుల్ క్లిక్ కొట్టగానే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మీరు వర్చువల్ బాక్స్ ఇన్స్టాలేషన్కి రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను, ఎందుకంటే నా మిషన్లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచేసాను. సో మీకు టైం సేవ్ అవుతుందని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే అగైన్ మళ్ళీ నా డాక్యుమెంట్కి వెళ్ళాను. సో ఎప్పుడైతే అది డౌన్లోడ్ చేసేసుకున్నామో ఆ సపోర్టెడ్ ప్యాకేజ్ని, మీరు ఫస్ట్ సపోర్టెడ్ ప్యాకేజ్ డబుల్ క్లిక్ చేయగానే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు ఏం చేయాలంటే సింపుల్గా యాక్సెప్ట్ ద లైసెన్స్ అని కొట్టి ఇన్స్టాల్ కొట్టాలి.
సో ఇన్స్టాల్ అని కొట్టగానే ఏమవుతుందంటే ఇది స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇది ఇన్స్టాల్ రన్ టైమ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఆ పర్టికులర్ ప్యాకేజ్ని. అది ఇన్స్టాల్ అవ్వగానే మీకు ఏం చెప్తుందంటే ఫైనల్గా యూ మస్ట్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ బిఫోర్ యూ క్యాన్ యూస్ ది సాఫ్ట్వేర్. సో విండోస్లో ఏంటంటే అదర్ 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 యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమవుతుందంటే మీరు నార్మల్గా ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినా రీబూట్ అడగదు. అంటిల్ అన్లెస్ కెర్నల్ రిలేటెడ్ ప్యాకేజ్ చేస్తే రీబూట్ కావాలి, కానీ నార్మల్గా అయితే నార్మల్ ప్యాకేజెస్కి అడగదు. కానీ విండోస్లో ఏంటంటే ఎనీథింగ్ దట్ డీల్స్ విత్ మైక్రోసాఫ్ట్, సో మైక్రోసాఫ్ట్కి రిలేటెడ్గా ఉన్న ఏ ప్యాకేజెస్ అయినా అవి ఇన్స్టాల్ చేసినప్పుడు కంపల్సరీ రీబూట్ అడుగుతుంది. రీబూట్ అయితేనే అవి యాక్టివేట్ అవుతాయి అన్నట్టు, అంటే ప్రాపర్గా పనిచేస్తాయి. సో ఇది రీస్టార్ట్ చేస్తేనే మీ యొక్క నెక్స్ట్ వర్చువల్ బాక్స్ని మనం ఇన్స్టాల్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే కంప్లీషన్ అయిపోతుందో సింపుల్ క్లిక్ రీస్టార్ట్ అని కొట్టాలి. సో రీస్టార్ట్ అని కొట్టగానే ఏమవుతుంది అంటే మీ యొక్క పీసీఆర్ ల్యాప్టాప్ రీస్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీకు ఎటువంటి హార్మ్ థింగ్ జరగదు, అంటే దాన్ని ఏమంటారు, ఏమైనా ప్రాబ్లం రావడం అంటే ఏం జరగదు, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కనుక మీకు పెద్దగా ప్రాబ్లమే రాదు. సో రీస్టార్ట్ కొట్టిన వెంటనే మీ యొక్క పీసీ రీబూట్ అయిపోతుంది. రీబూట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు ప్రీవియస్ స్క్రీన్కి రావాలి. ఏది మీరు ఇక్కడికి వచ్చి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఈ సాఫ్ట్వేర్ మళ్ళీ డబుల్ క్లిక్ చేయాలి. ఏదైతే వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశారో దాన్ని మీరు మళ్ళీ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ స్టార్ట్ చేయగానే మీకు అప్పుడు ఎటువంటి ఎర్రర్ రాదు. వెల్కమ్ టు ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ విజార్డ్ అనేది ఒక మెసేజ్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇలా అడుగుతుంది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, మీ యొక్క పీసీలో ఆ ల్యాప్టాప్లో ఏ లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలని సమ్ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ అడుగుతుంది. సో నా యూస్ కేస్ మీ యూస్ కేస్లో ఒకటే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఏం చేంజ్ చేయదు, సింపుల్గా గో విత్ ద డిఫాల్ట్ పాత్. అంటే డిఫాల్ట్గా మనం ఏదైనా విండోస్లో ఇన్స్టాల్ చేస్తే అవన్నీ మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ సి అనే ఫోల్డర్లో సి అనే డ్రైవ్లో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఇన్ కేస్ మీరు కస్టమైజ్ చేయాలనుకుంటే సింపుల్ ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఫోల్డర్ని చేంజ్ చేసుకోవచ్చు. డి డ్రైవ్లో పెట్టాలి అనుకుంటే మీరు డి డ్రైవ్లో కూడా మీ యొక్క సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ పెట్టుకోవచ్చు. సో నేనైతే డిఫాల్ట్గా సి అనే ప్రోగ్రామ్స్తోనే నెక్స్ట్ అని ఎంటర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎంటర్ అని కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఏమవుతుందంటే చిన్న వార్నింగ్ లా వస్తుంది, బట్ దీనివల్ల మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఏం చెప్తుందంటే మీ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం టెంపరీ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయాలా అని ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇస్తుంది. సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ ఎస్ అని కొట్టాలి. ఎస్ అని కొట్టిన వెంటనే మీకు ఏమవుతుందంటే దానికి రిలేటెడ్ ఏదైతే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయో సపోర్టెడ్ కాంపోనెంట్ డిపెండెన్సీ ప్యాకేజెస్ ఉంటాయో అవి నేను ఇన్స్టాల్ చేస్తాను అని అంటుంది. ఎస్ ఇన్స్టాల్ చేయండి అని చెప్పి మనం ఎస్ అని కొట్టేస్తాం. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఫైనల్గా అడుగుతుంది మీరు రెడీనా ఇన్స్టాల్ చేయడానికి అని అడుగుతుంది. ఎస్ రెడీ టు ఇన్స్టాల్ అని అన్నప్పుడు మనం ఇన్స్టాల్ అని కొడతాం. సో ఇన్స్టాల్ అని కొట్టగానే ఏమవుతుందంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి మీకు ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది, ఇలా ఎవరి ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీటెడ్ అని చెప్పేసి. సో దీనికోసం ఇది అయిపోయిన వెంటనే ఏం చేయాలంటే ఫినిష్ అనే మనం ప్రోగ్రామ్ని ఫినిష్ చేసేస్తాం. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తారో ఇక్కడ మీకు చెక్ బుక్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్అప్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అయిపోతుంది, అంటే వర్చువల్ బాక్స్ మేనేజర్ యొక్క విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో దాని పర్పస్ ఇది చెక్ చేసుకున్నా అన్చెక్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో నేను చెక్ చేసుకోలేదు ఎందుకంటే నేను మాన్యువల్గా ఓపెన్ చేసుకుంటాను. దెన్ ఫినిష్ అని కొడతాను. ఫినిష్ అని కొట్టగానే ఏమవుతుందంటే మీ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ప్రోగ్రామ్ని సెట్ చేసుకోవాలి. ఏమని మీ యొక్క విండోస్ సెర్చ్లోకి వెళ్ళి వర్చువల్ బాక్స్ అని సెట్ చేయగానే మీకు ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది మీ యొక్క ఇనిషియల్ వర్చువల్ బాక్స్ యొక్క వ్యూ అన్నట్టు, అంటే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీకు ఎలా కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఇది మీ యొక్క హోమ్ స్క్రీన్. ఈ హోమ్ స్క్రీన్లో ప్రజెంట్ ఏమీ లేవు అని అర్థం. ఏమీ లేవు ఇన్ ది సెన్స్ ఎటువంటి గస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లేవు. మీరు జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా వర్చువల్ బాక్స్ సెటప్ చేశారు. సో సెటప్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నా యొక్క వర్చువల్ బాక్స్ని చూపిస్తాను, మీరు కొంచెం డిఫరెన్సెస్ చూస్తారు, అంటే ఈ స్క్రీన్కి అండ్ నా దగ్గర ఉన్న వర్చువల్ బాక్స్కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నా. ఫస్ట్ టైం చేసుకున్న తర్వాత దాని మీద ఎబుంటో అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, ఓఎల్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, OL3 అనేది నేను ఇంకొక ఇన్స్టాలేషన్ చేశాను. సో ఇక్కడ OL3 అనేది నేను ఏంటంటే ఒరాకిల్ లైనక్స్ నేను యాజ్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ సిరీస్ కోసం చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. ఓకే, సో ఈ విధంగా మీరు
మీరు ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు విత్ ఇన్ ది సేమ్ ఫిజికల్ మిషన్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ పైన చూడండి వర్చువల్ బాక్స్ మేనేజర్. సో ఈ వర్చువల్ బాక్స్ మేనేజర్ నేను ఇప్పుడు 3 మిషన్స్ రన్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు సర్వర్ మీ యొక్క కొత్త మిషన్ని లైక్ దిస్ మీరు లాంచ్ చేసుకోవచ్చు, ఉన్న మిషన్ని స్టాప్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు, క్లోనింగ్ చేసుకోవచ్చు, స్నాప్షాట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను డిఫరెన్సెస్ అండ్ వాటి యొక్క అడ్వాంటేజెస్, వర్చువల్ బాక్స్ యొక్క అడ్వాంటేజెస్ అన్నీ నేను డే 3లో మీకు కవర్ చేశాను కదా. మీరు మళ్ళీ అక్కడ నుంచి ఒకసారి ఇన్ కేస్ మీరు ఏదైనా కన్ఫ్యూజన్ అయిపోతే లేకపోతే ఏదైనా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం కూడా డే 3లోకి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా ఉన్న మిషన్ని ఏదైతే నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నానో అది మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, అలా స్టార్ట్ చేస్తా ఉన్నది. ఓకే, సో మీరు రైట్ క్లిక్ కొట్టాలి, దాన్ని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కొట్టాలి, నార్మల్ స్టార్ట్ అని కొట్టాలి. ఓకే, సో నార్మల్ స్టార్ట్ అనగానే ఏం చేస్తుందంటే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పవరింగ్ అప్ విఎం అంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఏమవుతుందంటే ఒక సెషన్ అంటాం దీన్ని. ఓకే, ఈ సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్నే మనం టెర్మినల్ అనొచ్చు. అంటే ఈ టెర్మినల్ ఏంటి ఆర్ సెషన్ ఏంటి అన్నది నేను మీకు డే 5లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని బూటింగ్ ప్రాసెస్ అంటాము. దీన్ని ఇంకా మనం షార్ట్ వేలో చెప్పాలంటే పోస్ట్ అంటాం, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం మన యొక్క పీసీని కానీ లేకపోతే ఏదైనా సిస్టమ్ కానీ స్టార్ట్ చేయగానే అది ఏం చేస్తుందనంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది మీ యొక్క సిస్టమ్ అన్ని ప్రాపర్గా ఉందా లేదా ఇన్ ది సెన్స్ బూటబుల్ వాయిస్ ఉందా లేదా, బూట్ డిస్క్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే మెమొరీ దానికి రిలేటెడ్ ర్యామ్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది పోస్ట్ స్క్రీన్లో చెక్ చేసుకుంటుంది. ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ అయింది అని అనుకుంటే మీ సిస్టమ్ అనేది బూట్ అవ్వదు. దాని అర్థం అంటే సమ్ ఇష్యూ ఉంది మీ మిషన్లో, దాన్ని పోస్ట్ అంటారు, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. అది అన్ని మిషన్స్కి ఉంటుంది. అంటే మనం ఏ మిషన్ రన్ చేసినా అది వర్చువల్ బాక్స్లో అవ్వచ్చు, VMwareలో అవ్వచ్చు, ఆర్ మీ యొక్క ఆన్ ప్రెమిసెస్ అవ్వచ్చు, క్లౌడ్ అవ్వచ్చు, ఎందులోనైనా పోస్ట్ అనేది ఫస్ట్ రన్ అవుతుంది. దాని తర్వాత మీకు ప్రాపర్గా లాగిన్ స్క్రీన్ ఆర్ హోమ్ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే నాకు లాగిన్ స్క్రీన్ వచ్చేసింది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ నా యూజర్ క్రియేట్ చేసుకున్నాను. చూద్దాం పాస్వర్డ్ ఏమి ఇచ్చానో నాకు గుర్తులేదు, బట్ విల్ సీ. సింపుల్ పాస్వర్డ్ ఇచ్చాను. సో పాస్వర్డ్ ఇచ్చేసాను. సో ఎలా ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అవ్వగానే మీకు ఏమవుతుందంటే నేను క్లియర్ అని కొట్టాను, క్లియర్ కొట్టగానే మీకు స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఓఎస్ ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే సో ఏం చేయొచ్చు అని అంటే cat etc os రిలీజ్. సో ఈ కమాండ్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ అయినప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం రియల్ టైంలో కూడా. సో ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే ఈ స్క్రీన్లో మనకి Ubuntu 22.0.4.3 TLS అనే ఒక ఓఎస్ని మనం ఇన్స్టాల్ చేసాము. దాని యొక్క అందులో చిన్న మోడల్స్ లాగా ఉంటాయి, అంటే వెర్షన్స్ అని అంటారు దాన్ని. జెల్లీ ఫిషా లేకపోతే బయోనికా, క్రోమిక్ అని డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మనం యూజ్ చేసేది జెమీ జెల్లీ ఫిష్ అనేది Ubuntu రిలీజ్. సో ఆ విధంగా మనం వెర్షన్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ 22.0.4.3 అనేది మనం ఓఎస్, Ubuntu 22 OS. ఈ విధంగా మనం ఓఎస్ తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మనం డే 2లో మనం చెప్పుకున్నాం కదా ఆర్కిటెక్చర్స్ అని, లైక్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్స్ అని. సో మన యొక్క మిషన్ ఆర్ మన ప్రాసెసర్ ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని తెలుసుకోవాలనుకుంటే uname-p అని కొట్టాలి. ఇక్కడ uname-p అని కొట్టగానే ఇది ఏం చెప్తుందంటే మీ మిషన్ అనేది x86 64-bit అనేది, అంటే మన ఇప్పుడు Ubuntu మిషన్ అనేది 64-bit ప్రాసెసర్ ఉంది అని చెప్తుంది. ఓకే, అదేవిధంగా మన మిషన్ ఏ టైపు అని తెలుసుకోవాలనుకుంటే uname-m
అంటే మనం లాంచ్ చేసుకున్న ఈ మిషన్ అనేది ఏ టైప్ అని తెలుసుకోవడానికి యూనేమ్ -m అనేస్తే మనకి మిషన్ టైప్ తెలుస్తుంది. సో మిషన్ టైప్ కూడా 64 బిట్టే. సో మనం 64 బిట్ అండ్ 32 బిట్ చెప్పుకున్నప్పుడు 64 బిట్ యొక్క మిషన్లో ఆర్ ప్రాసెసర్లో 64 బిట్ అప్లికేషన్స్ కానీ 32 బిట్ అప్లికేషన్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కానీ 32 బిట్ యొక్క సిస్టంలో 32 బిట్ అప్లికేషన్ తప్ప 64 బిట్ అప్లికేషన్స్ రన్ చేయలేమని చెప్పుకున్నాం కదా, అదే అన్నట్టు. సో ఇక్కడ మనకి 64 బిట్ ప్రాసెసర్ ఉంది, 64 బిట్ సిస్టమ్ సపోర్ట్ ఉంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా 64 బిట్ ఉంది, సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మీరు 64 బిట్ ఆర్ 32 బిట్ రిలేటెడ్ ప్యాకేజెస్ ఆర్ సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సిస్టమ్ యొక్క ప్రాసెసర్ అండ్ సిస్టమ్ యొక్క మోడల్ గురించి మనం తెలుసుకోవచ్చు. దీని తర్వాత మనం ఏం చూస్తామంటే మన సిస్టంలో ఎన్ని సిపియూస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రాక్ సిపియు ఇన్ఫో అని కొట్టామనుకోండి. సో మనకి ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఈ మిషన్స్కి అని చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు సిపియు ఇన్ఫో అని ఎప్పుడైతే రన్ చేశారో కమాండ్ని, ప్రాసెసర్ 0 అని చూపిస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ 0 అంటే మనకి ఫస్ట్ ప్రాసెసర్ ఒకటే ప్రాసెసర్ ఉందని చెప్తుంది. దాని తర్వాత ప్రాసెసర్ ఫ్యామిలీ ఏంటి, దాని మోడల్ ఏంటి, లైక్ ఇంటెల్ కోర్ సమ్ మోడల్ అని, దాని యొక్క స్పీడ్ ఏంటి. ఓకే, కింద చూస్తే మీరు సిఎల్ ఫ్లష్ సైజ్ అని, క్యాచ్ అలైన్మెంట్ అని ఉంది. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాసెసర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ సిస్టమ్కి ఆర్ పర్టికులర్ సర్వర్కి దాని యొక్క మోడల్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఓకే, దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎన్ని ప్రాసెసర్లు ఉన్నాయని తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో మన సిస్టమ్కి ఒకటే ఉంది ప్రాసెసర్, నా యొక్క వర్చువల్ బాక్స్కి ఒకటే నేను అటాచ్ చేశాను కనుక ఒకటి చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు 2, 3 పెట్టుకున్నారు అనుకోండి, మీకు డిఫరెంట్ అవుట్పుట్స్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ప్రాసెసర్ 0, ప్రాసెసర్ 1 అండ్ ప్రాసెసర్ 2, 3 అని డిఫరెంట్ థింగ్స్ చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మన సిస్టంలో ఎన్ని ప్రాసెసర్లు ఉన్నాయో మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే నేను కమాండ్స్ పాస్ చేస్తున్నానో దీన్ని మనం CLI అంటాం. సో మీరు ఇందాక చూసినప్పుడు లాగిన్ ప్రాంప్ట్లో జస్ట్ యూజర్ నేమ్ అడిగింది, పాస్వర్డ్ అడిగింది. కానీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకేమైనా ఐకాన్స్ కనిపిస్తున్నాయా? ఎగ్జాంపుల్ మీరు విండోస్తో కంపేర్ చేసుకోండి. మీరు ఈ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు మై డెస్క్టాప్ అని, లేకపోతే మీ యొక్క సీ డ్రైవ్ అని క్లియర్ కట్గా మంచి గ్రాఫికల్ వ్యూలో కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మనకు లేదు, ఎందుకంటే ఇది CLI. నేను CLI యూజ్ చేస్తున్నాను అంటే గ్రాఫికల్ GUI అనే టూల్ని ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, సో ఇది CLI. సో CLIకి GUIకి ఏంటి డిఫరెన్స్ అనేది నేను డే 5లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్పుడు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ పర్టికులర్ వర్క్ అయిపోయింది నాది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే దీని నుంచి బయటికి రావాలి. సో ఇప్పుడు నా కర్సర్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది కదా. ఎగ్జాంపుల్ మీరు బయటికి రావాలనుకుంటే మీ యొక్క ల్యాప్టాప్లో ఆర్ పీసీలో రైట్ కంట్రోల్ అని ఉంటుంది. రైట్ కంట్రోలర్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. దాన్ని కొట్టగానే మీకు మౌస్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే బయటకు వచ్చిన తర్వాత మీరు దీన్ని పవర్ ఆఫ్ అయినా చేసుకోవచ్చు, వాటెవర్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఇలా ఇంటూ సింబల్ కొట్టగానే మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సేవ్ ద మిషన్ స్టేట్. సో దీని యొక్క యూజ్ ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మిషన్ కాసేపు యూజ్ చేశారో మీరు ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ రావాలి. వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే స్టేట్లో ఉందో అదే స్టేట్ నుంచి మళ్ళీ మీకు రన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు సేవ్ ద మిషన్ స్టేట్. దీన్నే మనం ఇంకా చిన్నగా సింపుల్ వేలో చెప్పుకుంటే హైబర్నెట్. అంటే కైండ్ ఆఫ్ అక్కడికి అది స్టాప్ చేస్తున్నాం, ఫుల్లీ స్టాప్ కాదు, అంటే అక్కడికి అది పాస్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, హైబర్నెట్ అనొచ్చు దాన్ని. అలా కాకుండా పవర్ ఆఫ్ కొట్టామనుకోండి ఈ మిషన్ మొత్తం పవర్ ఆఫ్ అయిపోతుంది అండ్ అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు స్టార్ట్ చేయగానే. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని మిషన్ సేవ్ ద మిషన్ స్టేట్. ఓకే, సో మనం ఏం చెప్పుకున్నాం, సేవ్ ద మిషన్ స్టేట్ అంటే ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో అదే స్టేట్కి మళ్ళీ వెళ్తుంది. ఓకే, నేను ఓకే అనుకుంటాను చూడండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ అనేది సేవ్ అవుతుంది, కరెంట్ స్టేట్. సో ఎప్పుడైతే మీకు సేవ్ అయిందో సేవ్ అవ్వగానే ఏం చూపిస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 2 మిషన్స్ అనేవి నేను కంప్లీట్గా పవర్ ఆఫ్ చేసేసాను, అందుకనే పవర్ ఆఫ్ అని చూపిస్తుంది. కానీ ఇది చూడండి సేవ్డ్ అని చూపిస్తుంది. ఎందుకు అంటే నేను మొత్తానికి కంప్లీట్గా షట్ డౌన్ చేయలేదు, జస్ట్ అక్కడ ఉన్న ప్రీవియస్ స్టేజ్తో దాన్ని అక్కడ వరకు రెజ్యూమ్ చేశాను ఆర్ పాస్ చేశాను. అదే అగైన్ మీరు ఇక్కడికి వచ్చి
స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ మీకు నార్మల్ స్టార్ట్ అవ్వదు. అది ప్రీవియస్ స్టేట్లో ఏదైతే ఉందో అక్కడ నుంచే మీకు చూపిస్తుంది. చూద్దాం. స్టార్ట్ కొట్టాను. చూసారా? ఇప్పుడు చూడండి, ఇది ఏమంటుంది? రీస్టోరింగ్ వర్చువల్ మిషన్ అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ వరకు తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం వర్చువల్ బాక్స్లో మనం రెజ్యూమ్ చేసుకోవచ్చు మన మిషన్ని. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక ఆప్షన్ చూపిస్తా, అది స్టాప్. ఓకే, డైరెక్ట్గా పవర్ ఆఫ్. సో సెండ్ సెట్ ఆన్ సిగ్నల్ అనేది మనం యూజ్ చేయవసరం లేదు. దీనికి అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్ మీ మిషన్లో ఏదైనా అంటే మల్టిపుల్ యూజర్స్ అంటే బేసిక్గా యూజ్ చేయం, బట్ స్టిల్ ఏదైనా ఒక మెసేజ్ సెండ్ చేయాలి బిఫోర్ సెట్టింగ్ డౌన్ అంటే రియల్ టైంలో మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ వస్తుంది. అంటే మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు మనం ఒక మెసేజ్ పెడతాం, దాన్నే మనం ఈరోజు సెట్ డౌన్ చేస్తాం అన్నది సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా మిషన్లోకి లాగిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో బేసిక్ ఇది ఇప్పుడు అవసరం లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే పవర్ ఆఫ్ అని డైరెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఓకే అనుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది? స్టేట్ మారిపోయింది కదా, ఇది కంప్లీట్గా పవర్ ఆఫ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం ప్లే అరౌండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను రీసెంట్గా లాంచ్ చేశాను. ఓకే, ఇది రీసెంట్గా లాంచ్ చేశాను. ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఏంటంటే ఒరాకిల్ లైనక్స్. స్టార్ట్ చేస్తా. సో మీరు యుబంటో బూటప్ పోస్ట్ స్క్రీన్కి ఒరాకిల్ పోస్ట్ స్క్రీన్కి కొంచెం డిఫరెంట్గా చూస్తారు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మీరైతే ఏం చేయవసరం లేదు, నేను సింపుల్గా మీకు చెప్తున్నా ఎందుకు అని అన్నది. దీన్ని ఏమంటారంటే గ్రబ్ మెన్యూ అంటాం, అంటే గ్రబ్ అంటాం దీన్ని, అంటే బూట్ మెన్యూ అంటాం దీన్ని. అంటే మీ సిస్టమ్ ఏ కెర్నల్తో బూట్ అవ్వాలి. సో రియల్ టైంలో మనకి ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అది ఎందుకు ఎలా అన్నది నేను ఇంకా క్లియర్ కట్గా అడ్వాన్స్ సెషన్స్లో చెప్తాను. ప్రస్తుతానికైతే దీని అర్థం ఏంటంటే మన మిషన్లో మల్టిపుల్ కెర్నల్ ఉండొచ్చు. ఏ కెర్నల్తోనైనా మనం బూట్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర 3 కెర్నల్స్ ఉన్నాయి, అందులో ఒక కెర్నల్ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయట్లేదు అనుకుంటే మనం సెకండ్ కెర్నల్తో కూడా బూట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా సర్వర్ బూట్ అయినప్పుడు సెకండ్ కెర్నల్కి వచ్చి ఎంటర్ కొడితే సరిపోతుంది. సో ఇక్కడ నాది ఇప్పుడు 5.15 అనేది లేటెస్ట్ కెర్నల్, 4.18 అనేది కొంచెం ఓల్డర్ కెర్నల్. సో నేను ఏం చేస్తానంటే 5.15తోనే బూట్ చేస్తాను, అది లేటెస్ట్ కనుక. సో రియల్ టైంలో మనకి అది యూజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏ కెర్నల్కి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేయవచ్చు. అది ఓన్లీ బూటింగ్ టైంలోనే చేయొచ్చు. వన్స్ ఆఫ్టర్ సర్వర్ లాంచ్ అయిపోయిన తర్వాత కూడా ఓఎస్ లెవెల్ నుంచి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ ఉంటాయి, గ్రూప్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, అవి అప్డేట్ చేసుకోవచ్చు. సో అది చాలా అడ్వాన్స్. సో ఇప్పుడున్న స్టేజ్కి అది అవసరం లేదు, బట్ నేను ఒక వీడియో అయితే చేస్తాను దాని మీద. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే వెల్కమ్ టు స్క్రీన్ అని వచ్చింది కదా, ఇక్కడ మన యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ ఎలా వచ్చింది అన్నది నేను ఇన్స్టాలేషన్లో మీకు చూపిస్తాను. ఓకే, యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఐ థింక్ పాస్వర్డ్ ఏమి ఇచ్చాను, రీసెంట్ది ఇచ్చాను. ఎస్, కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ యుబంటో స్క్రీన్కి, ఓకే, ఇప్పుడు నేను ఒరాకిల్ లైనక్స్ స్క్రీన్కి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఏముంది డిఫరెన్స్. ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, యుబంటోలో మనకి ఇలా గ్రాఫికల్గా ఏం కనిపించలేదు, అది మొత్తం బ్లాక్ కలర్లో కనిపించింది. దాన్నే మనం ఏమన్నాం, సిఎల్ఐ అన్నాం. ఎందుకంటే నేను క్యాట్ అనే కమాండ్ యూజ్ చేశాను, ప్రాక్ సిపిఇన్ఫ్ అనే కమాండ్స్ యూజ్ చేశాను, అవన్నీ మనం సిఎల్ఐనే పాస్ చేశాను. అదే మన ఒరాకిల్ లైనక్స్ చూసుకోండి, ఒరాకిల్ లైనక్స్లో మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి, మీకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్టఫ్ చేయొచ్చు. ఇవన్నీ దీని ఏమంటారంటే GUI అంటాను, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో GUIకి సిఎల్ఐకి ఏంటి డిఫరెన్సెస్, ఇంకా ఇందులో కొన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎక్స్ విండో సిస్టమ్ అని. ఇవన్నీ నేను డే 5లో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ఇది GUI యాక్సెస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఈ టెర్మినల్లోనే మనం కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం సేమ్ కమాండ్ యూజ్ చేయొచ్చు, etc os release. సో ఎప్పుడైతే మీరు etc os release అని కొట్టారో మీరు కరెంట్ ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నారు
అది ప్లాట్ఫామ్ ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎగ్జాంపుల్ ఒరాకిల్ లైనెక్స్ ఆర్ రెడ్ హ్యాట్ లైనెక్స్ అని మీకు తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క మిషన్ యొక్క ఓఎస్ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ కమాండ్ రన్ చేయొచ్చు, uname-p. సో uname-p కొడితే మీరు ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఏంటో మీరు చూడొచ్చు. ఇది 64 బిట్ అని మనకు అర్థమైపోతుంది. దాని తర్వాత uname-m అని కొడితే మీకు 64 బిట్ మిషన్ టైప్ అని మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా ఒరాకిల్ కూడా ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నది 64 ప్రాసెసర్ అండ్ 64 బిట్ మిషన్ టైప్ అన్నట్టు మనకు అర్థమైంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామనంటే ప్రాక్ CPU ఇన్ఫో అని కమాండ్ కొట్టి అది కూడా చెక్ చేసుకోండి, ఏంటి మన యొక్క ప్రాసెసర్లు ఎన్ని ఉన్నాయని. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను CPU ఇన్ఫో అని కొట్టానో కమాండ్ని ప్రాసెసర్ 0 అని చూపించింది, ఎందుకంటే ఒకటే ప్రాసెసర్ ఉంది. దీనికి కూడా నేను ఒకటే ప్రాసెసర్ ఇచ్చాను, సో అందుకే మీకు ఒకటే ప్రాసెసర్ చూపిస్తుంది. మీరు 2 ఇచ్చుకోవచ్చు, 3 ఇచ్చుకోవచ్చు, బట్ వర్చువల్ ఎన్వైరన్మెంట్ కనుక ఒకటైతే సరిపోతుంది. బట్ రియల్ టైంలో మీకు ఈ అవుట్పుట్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇందాక నేను చెప్పినట్టు. సో ఈ 3 కమాండ్లు ఏవైతే కొట్టానో ఆ 3 కమాండ్లు మీరు లైనక్స్లో లైనక్స్ ఆర్ యూనిక్స్ ఫ్యామిలీలో ఏది తీసుకున్నా సేమ్ కమాండ్ ఒకేలా పనిచేస్తాయి. బట్ అవుట్పుట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ మ్యాక్సిమం అయితే 99% మీకు అవే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒరాకిల్ లైనక్స్ యాక్సెస్ చేస్తాం. ఈ విధంగా మనం కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అన్ని డే టు డే కమాండ్స్ ఏవైతే ఉంటాయో మనం నెక్స్ట్ చెప్పే డే 5 or 6 నుంచి ప్రతి కమాండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదర్ యుబంటో ఆర్ రెడ్ హ్యాట్, ఒరాకిల్ లైనక్స్ ఆర్ రెడ్ హ్యాట్. రెడ్ హ్యాట్లో కూడా మీకు ఇలానే వస్తుంది. నేనైతే రెడ్ హ్యాట్ డౌన్లోడ్ చేయలేదు, బట్ స్టిల్ సేమ్ కమాండ్స్ మీకు పనిచేస్తాయి, ఏవైతే నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న 3 కమాండ్స్. సో ఈ విధంగా మీకు ఒరాకిల్ లైనక్స్లో మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీరు చూడండి, ఇక్కడ కూడా మీరు సమ్ టైమ్స్ మీకు ఇన్ కేస్ మీకు కర్సర్ బయటికి రాలేదు అనుకుంటే మీరు ఇక్కడ మీ యొక్క ల్యాప్టాప్లో ఓకే కంట్రోల్ రైట్ కంట్రోల్ అని కొడితే మీకు ఈ కర్సర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని మీరు ఏం చేయాలంటే పవర్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు సేమ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, ఇదర్ స్టాప్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ ఫ్లెక్సిబుల్గా పవర్ ఆఫ్ చేసేస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ మీకు అంతా వర్క్ అయిపోయింది, ఇంకా మీకు ఈ విఎంతో పని లేదు అనుకుంటే మీరు దీన్ని టెర్మినేట్ చేసేయచ్చు. ఓకే, నేను ఏం చేస్తానంటే టెర్మినేట్ చేసేస్తాను. ఏం చేస్తాను, రిమూవ్. ఇక్కడ ఏమడుతుంది, మీరు మొత్తాన్ని డిలీట్ చేసేయాలని అడుగుతుంది. ఓన్లీ రిమూవ్ ఓన్లీ లేకపోతే డిలీట్ ఆల్ ఫైల్. సో నేను డిలీట్ ఆల్ ఫైల్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే దీనికి రిలేటెడ్ ఉన్న ప్రతి ఫైల్స్ని డిలీట్ చేసేసాలి, అంటే మన సిస్టమ్ని ఫ్రీ అప్ చేయాలి. సో డిలీట్ చేసేస్తాను. సో చూడండి, విత్ ఇన్ సెకండ్లో డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని కూడా డిలీట్ చేసే ముందు ఓకే నేను ఏం చూపిస్తానంటే దీని యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి. ఎగ్జాంపుల్ నేను ఇనీషియల్గా స్టార్ట్అప్ చేసుకున్నాను కదా, సెటప్ చేసుకున్నాను కదా, అప్పుడు చూడండి నేను ఏమి ఇచ్చుకున్నా, దాని యొక్క నేమ్ OEL అని, 64 బిట్ అని, 2 GB మెమొరీ అని, ఓకే ఇంకా ఏమి ఇచ్చాను, 20 GB హార్డ్ డిస్క్ అని, ఇలా కొన్ని సెట్టింగ్స్ నేను ఇచ్చుకున్నాను. సో అది ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో దీన్ని కూడా టెర్మినేట్ చేసేస్తున్నాను. సో నేను మీకు డే 3లో చెప్పుకున్న క్లోన్ చేయాలనుకుంటే క్లోన్ చేసుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ చెప్పాను, వర్చువల్ బాక్స్ యొక్క ఒక అడ్వాంటేజ్ మీకు చెప్పాను, మీరు మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు. దీన్ని ఒరాకిల్ క్లౌడ్ ఇంటర్ఫేస్కి మీరు మైగ్రేట్ చేసుకోవచ్చు. దాని యొక్క ఒక కీ అడ్వాంటేజ్ ఆర్ కీ బెనిఫిట్ అనుకోవచ్చు వర్చువల్ బాక్స్ వల్ల. ఎందుకు అంటే ఇది ఒరాకిల్ ప్రోడక్ట్ కనుక, ఒరాకిల్ దీన్ని లాంచ్ చేశాడు కనుక ఒరాకిల్కి వాళ్ళ యొక్క ఒరాకిల్ క్లౌడ్కి మైగ్రేట్ చేసుకోవాలనుకుంటే, అంటే మీరు సమ్ POC కైండ్ ఆఫ్ చేశారు, అది సక్సెస్ఫుల్గా అయింది, మళ్ళీ దాన్ని మీరు సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ చేయడం కన్నా దీనే మీరు ఒరాకిల్ క్లౌడ్కి మూవ్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎక్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్. అది ఎక్స్పోర్ట్ అనే క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అయిపోదు, దానికి చాలా రకాల అథెంటికేషన్స్ ఉంటాయి బిట్వీన్ మీ PC నుంచి ఒరాకిల్ క్లౌడ్కి, అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే కానీ అవదు. ఓకే, ఈ విధంగా మూవ్ కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు, క్రియేట్ షార్ట్ కట్ చేసుకోవచ్చు మీ డెస్క్టాప్కి, ఇవన్నీ చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను, ఇది కూడా రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మనం సెటప్ చేద్దాం. ఓకే, డిలీట్ ఫైల్స్. సో అది ఈరోజు మనం నేర్చుకున్నాం, లైక్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం వర్చువల్ బాక్స్ని, ఎలా డౌన్లోడ్ చేస్తాం, అండ్ ఎలా గెస్ట్ వాయిస్ని ఇన్స్టాల్ చేస్తాం అనేది తెలుసుకున్నాం కదా. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే వీడియోని రీప్లే చేసి మళ్ళీ చూడండి. ఇన్ కేస్ స్టిల్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు కానీ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా నాన్ IT నుంచి ITలోకి వస్తున్నారంటే నేను క్రియేట్ చేస్తున్న ఈ లైనక్స్ అండ్ యూనిక్స్ ఫండమెంటల్ సిరీస్ కానీ లేదా అప్కమింగ్ వచ్చేస్ ఏవైతే సిరీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి యూజ్ అవుతాయి.
ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఓకే. అండ్ ఆల్సో మీరు నాకు ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి మీకు ఏదైనా కంటెంట్ ఉంటే తీసుకోవచ్చు, నేను ఏదైనా అప్లోడ్ చేస్తే. ఓకే. సో అది ఈరోజు డే 4లో మనం కవర్ చేసింది. సో యా, థ్యాంక్స్. మళ్ళీ మనం కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.